ఏంది రబ్బా ఏదో ఊటీకి వచ్చినట్టుంది, కానీ వచ్చింది అయితే రేపల్లెకండి. సో చూస్తున్నారా ఈ బుజ్జి ట్రైన్. ఆ బ్రదర్ ఇప్పుడు నన్ను తీసుకుని వెళ్తున్నాను ఇంటికి. లడ్డు లేదు కదా అండి, సరదాగా ఏంటంటే మా ఫ్రెండ్స్ రేపల్లెలో ఉంటే కనుక వెళ్ళానండి చూడటానికి. అంటే బోర్కొట్టి అయితే వెళ్ళాను, 2 days ఉన్నాను. కానీ నేను చేసిన ఒక చిన్న తప్పు అయితే నాకైతే నిజంగా చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది. ఏంటంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు బేసిక్గా నేను ఎప్పుడైనా ట్రైన్లో టీసీతో మాట్లాడడం కావచ్చు, సీట్ రిజర్వేషన్ ఇవన్నీ అయితే లడ్డు చూసుకుంటుంది. బట్ ఈసారి ఏంటంటే నా సొంతంగా కదా, నేను నిద్రపోయానండి. సీరియస్లీ 2 hours తర్వాత నిద్ర లేచాను. అంటే నైట్ అంతా అస్తవ్యస్తం అయింది. ఇదైతే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు కదండి, ఆ బ్రిడ్జ్ ఓపెన్ చేయడానికి ఇక్కడికి వచ్చారంట. పెనుమూడి అని, ఇది ఇక్కడే ఎక్కడంటే రేపల్లె దగ్గరే ఉంది. సో ఆ బ్రిడ్జ్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ సుమారుగా అంటే తొక్కిసలాట జరిగి చాలామంది చనిపోయారంట. మరి ఇది భలే ఉంది, ఇదేదో వాటర్ అంట, ఇక్కడికి వస్తుంటాయంట, వెళ్ళిపోతూ ఉంటాయంట, అంటే పైకి వస్తాయంట. ఇది ఏదో వింతగా ఉంది. వీళ్ళు నన్ను కావాలని చెప్తున్నారు అనుకున్నాను నేను. రత్న ఎప్పుడైనా షిప్పింగ్కి వెళ్ళావు అక్కడికి తిరగడానికి బోట్లకి? సో యాక్చువల్గా అంటే మేబీ నిన్ను అలౌ చేయరు అనుకుంటా చిన్నపిల్లలని. స్విమ్మింగ్ వచ్చా రత్న? శ్రీకాంత్కి రాదు. సో 60 years ఏజ్లో కూడా రత్న గారు అయితే ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. సరే 55. సో అంటే 60 years వస్తే సీనియర్ సిటిజనా? సో 55 వస్తే లేదంట. సో ప్రస్తుతానికి అయితే మేము ఒక శివాలయమా శ్రీ కనపడని కనకాంబరేశ్వర స్వామి దేవస్థానం. సరిగా కనపడట్లేదు ఎండలో. ఇది ఒక డౌన్ జంక్షను. నంద్యాల దిగాల నేను ట్రైన్ బై మిస్టేక్ డౌన్కి వచ్చాను. ఇదేంది బయటకు పోయే దారి అంట, ఏంది ప్లాట్ఫారం నెంబర్ ఎక్కడ రాస్తావాలే ఊరి? ఇదేందిరా ఇది ప్లాట్ఫారం దాటిపోయింది. దీని ముండమయ్యా, ఏంది పుచ్చులో స్టేషన్ ఇది. నేను 1వ నెంబర్ ప్లాట్ఫారం పోవాలి, 3వ నెంబర్ ప్లాట్ఫారం నుంచి ఎక్కొచ్చా. ఎడదితే కనుక ఇది 1వ నెంబర్ ప్లాట్ఫారం. ఎడ దిగడానికి ఏం లేదు, బొచ్చు ఆడిపోయి ఊరవతల పోవాలంట. దిగి మళ్ళా రావాలేమో. ఏం కర్మరా ఇది, నీ అమ్మ జీవితం. ఊరి వీళ్ళ ముండలు పోయా, ఏందిరా టికెట్ ట్రైన్కి మధ్యలో పెడతారా, ఊరి చివర పెడతారా? వీళ్ళు చచ్చిపోను. ట్రైన్ వచ్చింది, నాకు టికెట్ లేదు నా దగ్గర. ఏంటంటే ఈ బ్రదర్ కూడా నిద్రపోయి లేచేసాడు నాతో పాటు నంద్యాలకు. టికెట్ తీసుకున్నాను. ట్రైన్ చూడండి, టికెట్ తీసుకునే కాడ నుంచి పోయి ఎంత దూరం పోయి ఆగిందో. అది ఏం ఊర్రా ఇది? ఎక్కడే కానీ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ అనేది రాయడం కానీ, ఆ టికెట్ ఏ బుద్ధి లేనా కూడా పెడతాడా? ట్రైన్ ఇక్కడ ఆగితే కనుక అక్కడెక్కడో టికెట్లు ఇచ్చేది. ఊడి అమ్మ, ఒకసారి నిద్ర సుక్కలు చూపిస్తున్నారు రైళ్ళు. డౌన్ జంక్షన్ నాకు ఇచ్చినప్పటి నుంచి చాలా ఇష్టమైన ఊరు. బుర్ర తినింది ఈరోజు నిజంగా. నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తాను నేను టికెట్ కొనుక్కున్న తర్వాత ట్రైన్ ఇట్లా వెనకల నుంచి. నిజంగా ఇది ప్రపంచంలో 10వ వింత. మిగిలిన 3 మా ఊర్లో ఉన్నాయి అండి.